శివ ఎలా అప్రోచ్ అయ్యారు సార్ వర్మ గారు మీకు? బికాజ్ హీ వాజ్ లుకింగ్ ఫర్ లాట్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఇక్కడే నేను ఫస్ట్ టైం నేను ఆహ్, కలెక్టర్ గారి అబ్బాయి హ్మ్. సినిమా ఇక్కడే వి వర్ వర్కింగ్. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్‌లో. అన్నపూర్ణ స్టూడియోస్‌లో. హ్మ్. చేస్తే ఆయన వచ్చి చూస్తూ ఉండేవారనమాట. హ్మ్. ఆయన ఏదో చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మేము అయిపోయి బ్రేక్ టైమ్‌లో అయిపోయి నేను వెళ్తుంటే ఆయన అంతటా ఆయన వచ్చారు. నేను రాము నేను పరిచయం చేసుకున్నాను. హ్మ్. ఇలాగా క్యాజువల్ నథింగ్ టు డూ. ఆయన సినిమా చేస్తున్నాను. వీటి ఏమీ మాట్లాడలేదు. ఏదో 2, 3 వేరే టాపిక్స్ ఏవో మాట్లాడానమాట. హ్మ్. అసలు ఏంటి సంగతి? హౌ డు యూ రియాక్ట్ ఇవన్నీ ఏదో మాట్లాడుకున్నాం. ఆ మెట్లెక్కి వచ్చిన తర్వాత నేను రూమ్‌కి వెళ్ళిపోయాను. ఆయన ఓకే బాయ్ సీ యూ తర్వాత మళ్ళీ కవర్ పంపించారు. హుహు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీరి పేరు కూడా చెప్పారు. బట్ నాకు గుర్తులేదు. చాలా మంది కలుస్తుంటారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూసా ఈయన ఎక్కడో కలిసాను అనుకుంటే అప్పుడు మళ్ళీ హ్మ్. 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 చెప్పారాయన. హ్మ్. ఈ సినిమాకి ఈ పాత్ర అన్నది చాలా కీలకమైంది. హ్మ్. ఎందుకంటే కీలకమైంది అనేది ఈ శివ అనే క్యారెక్టర్‌లో అతని ఆలోచనా విధం గాని, పద్ధతిలో గాని వాటిలో మార్పొచ్చేది నీ క్యారెక్టర్ చనిపోవడంతోనే. హ్మ్. ఆ క్యారెక్టర్ చనిపోయిన తర్వాతే అతనిలో మార్పొస్తుంది. సో, దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇది అని చెప్పి. అండ్ ఆ సినిమాలో నా ఫస్ట్ షూట్ ఈస్ మై డెత్ సీన్. ఓకే. ఫస్ట్ షాట్ అదే. హ్మ్. ఫస్ట్ సీన్ అదే షూట్ చేశాం మేము. హ్మ్. 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 ఆ బయలుదేరడం, అక్కడ ఆపడం, ఇది చేయడం అది హ్మ్. చేసామన్నమాట. హ్మ్. అంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయింది. నెక్స్ట్ కాలేజ్ ఇక్కడ కీస్ హై స్కూల్‌లో. ఐ థింక్ మేము నాకు కీసరగుట్టలో మేము ఇది వర్క్ చేసినట్టున్నాం. హుహు. ఈ డెత్ సీన్ అంతాను. ఓకే. కాలేజ్ సీన్స్ అంతా ఇక్కడ చేసాం 10 రోజులు. ఎక్కడ సార్ కాలేజ్ సీన్స్? ఎక్కడండి మన ఇప్పుడే చెప్పానే కీ కీస్ హై స్కూల్. కీస్ హై స్కూల్. ఓకే. కీస్ హై స్కూల్. హుహుహుహు. సో, అక్కడ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే కాలేజ్ ఎపిసోడ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే చెప్పారు సుధాకర్ నాకు ఇంకొక రోజు కావాలి ఎక్స్‌ట్రా అని. హ్మ్. దేనికి లేదు డెత్ సీన్ అని. నాకు చివుక్కుమంది. ఆయన ఇంతలా చెప్పారు సరిగ్గా చేయలేదా అనేసి. ఏం సార్ బా రాలేదని. లేదు చాలా బా వచ్చింది. దాని గురించి కాదు. బట్ నేను ఊహించిన దీంట్లో ఏంటంటే నాకు హై స్పీడ్‌లో అంతా కావాలని టోటల్ డెత్ సీన్ అంతా హై స్పీడ్‌లో తీశా. హుహు. హుహు. నాకు కావాల్సింది నేను హై స్పీడ్‌లో తీశాను. బట్ చూసిన వాళ్ళందరూ బావుంది. బట్ అంత హై స్పీడ్ కన్నా కొంచెం మామూలుగా ఉండి కొంచెం తగ్గిస్తే బావుంటుంది హ్మ్. అన్న భావన వాళ్ళకుంది. బికాజ్ ఇట్స్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ ఇది అని చెప్పి. నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నాకిది కీలకమైన సన్నివేశం అది ఉండాలి అని. సో, వాళ్ళకి ఇది కాకుండా సో, అందుకని నార్మల్‌గా నువ్వు పరిగెట్టే షాట్‌లు అవన్నీ కొన్ని తీసుకుంటాను. ఆ మిగతాది నువ్వు ఆ రాయిని గుద్దుకోవడం, పడిపోవడం, అతనొచ్చి నరికేయడం ఓకే. అవన్నీ ఏం ముట్టుకోవట్లేదు. ఈ ఒక్కరోజు ఓన్లీ థింగ్ నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు పరిగెట్టిస్తా. పరిగెట్టిస్తాను. ఆ! అదొక్కటే కావాలని. హ్మ్. ఐ సెడ్ ఓకే సార్. ఎక్కడ పరిగెత్తారో అది కీసర్‌లోనేనా? సేమ్ మళ్ళీ అక్కడికే వెళ్ళాను. అదే హుహు. లొకేషన్స్‌కెళ్ళి హ్మ్. హ్మ్. అక్కడే వి హ్మ్. నెవర్ చేంజ్ ద లొకేషన్. హ్మ్. అక్కడికెళ్ళి చేసాం. సో, ఎన్ని రోజులు చేశారు సార్ శివ? ఆహ్, ఆ డెత్ సీన్ ఒక 2 రోజులండి. ఆహ్, కాలేజ్ సీన్స్ అన్నీ కలిపి ఒక 10, 12 రోజులండి. అంతే. అంతే. మాక్సిమం 15 డేస్ అండి ఆ సినిమాకి. ఆహా! ఫినిష్ మై రోల్. ఓకే. ఓకే. అంతే. ఓకే. హుహుహుహు. బట్ అది సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అవకాశాలు ఎందుకు రాలేదు మీకు? తెలీదు నాకు. ఆ భగవంతుడికే తెలియాలి. ఆ! ఒక అనలైజేషన్ ఉంటుందిగా ఎందుకు అనేది. అన్నీ చూసుకున్నానండి అన్నీ. ఇప్పుడు నేనేమో సరిగ్గా ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఏంటంటే మనం ఏమి ఆ సినిమాలో ఇప్పుడు 'నాగార్జున' గారు ఎంతో ఆల్‌మోస్ట్ ఇట్స్ ఎ ఈక్వల్ గుడ్ రోల్. క్యారెక్టర్. గుడ్ రోల్. అందరికీనండి. నాకే కాదు. అందరికి. అందరికి. అందరికీ 'అమల' గారు. ఈక్వలే. ఆహ్, ఎక్కడి నుంచి ఫస్ట్ మనం మొదలుపెట్టుకుంటాం అంటేనండి, మనం ఫస్ట్ సరిగ్గా చేయలేదా అనుకుంటాం. పెర్ఫార్మన్స్ అంటే దర్శకుడు అడిగింది ఇవ్వలేకపోయామా అని. అది చూసుకుంటే అంటే ఎలా మీరనొచ్చు అని. సెట్‌లో ఉండి 10 సార్లు ఆయన చెప్పించుకొని 10 రీటేకులు చేసి కాదు కదా! లేదు అది హ్మ్. జరిగిపోయింది. నెక్స్టు టైమింగ్. చెప్పిన టైంకి మనం వెళ్ళలేదా? 2 బిహేవియర్. 3 పద్ధతి. 4 ఓవర్ డిమాండింగ్. 5 ఇవేవి నాకేమి కనిపించలేదు. హ్మ్. 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 యూ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్. అన్నీ ఐ హ్మ్. వాస్ వెరీ నేను సీ ఐ ట ఐ నేను ఐ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్‌లీ అని.